సౌండ్ చేస్తే మాత్రం నేనేం మాట్లాడను. చాలా మంచి ఆపర్చునిటీ ఇది. మీకు క్వశ్చన్స్ ఉంటే జవాబు మీరే చెప్పాలి. మీరే డిగ్రీ వల్ల ఎంబీఏనా? ఎంబీఏ. చాలా యాక్టివ్ ఉండాలి. తెలంగాణ పౌరశాఖ మంత్రి ఎవరో చెప్తారా? అమ్మాయిలకు ఛాన్స్. సివిల్ సప్లై మినిస్టర్ తెలంగాణ అమ్మాయిలు ఎవరైనా క్రెడిట్ తీసుకోండి. మరి మాట్లాడితే బ్రహ్మాండం మాట్లాడుతున్నారు. రేపు క్వశ్చన్ వస్తుంది మీకు. చెస్ బాయ్స్ ఈ లైన్ వాళ్ళు తీసుకోండి. చూసారా? 10th క్లాస్ పిల్లాడు చెప్తాడు. సరే, ఇంకో క్వశ్చన్. మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ యొక్క స్టేట్ ఏది? బర్త్ స్టేట్ ఎవరు చెప్పండి. ఇది ఇవ్వాలి చెప్పలేవు. ఒకసారి లేవు. యశ్వంత్ క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్. గుజరాత్ రాష్ట్రం. గుడ్. ఇట్లా యాక్టివ్ ఉండాలి. మన రాష్ట్ర పౌరశాఖ మంత్రి ఎవరు? శ్రీధర్ బాబా. వెరీ గుడ్. తప్పైనా కరెక్ట్ చెప్పారు. ఇంకా మీరు ఆలోచించండి కొద్దిగా. సో మా సార్ చెప్తున్నారు. చెప్పండి సార్. పౌరశాఖ మంత్రి తెలంగాణ ఇప్పుడు ప్రజెంట్ శ్రీధర్ బాబు అంటే కరెక్టేనా? ఇంకెవరన్నా? అబ్బాయి చెప్పింది ఎవరు? మన మినిస్టర్ ఇదే సివిల్ సప్లై మినిస్టర్. సార్ చెప్తారు. చెప్పండి. ప్రిన్సిపాల్ గారు క్రెడిట్ ఇద్దాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి. వెరీ గుడ్. క్లాప్స్. చూసారా? మేము 100 మార్క్స్ సార్ కొట్టేసిండు. మా జర్నలిస్ట్ సార్ కూడా తప్పే చెప్పాడు. యాక్టివిస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అందుకే మీరు చూస్తున్నారు. యాక్టివ్ ఉంటారా? లాస్ట్ వరకు ఇట్లే ఉండాలి. చాలా మంచి మీకు ఆర్టికల్ తీసుకొచ్చాను, చూపిస్తా. గౌరవనీయులు ప్రిన్సిపాల్ గారు, ఆదరణీయులు మన క్యాట్కో ప్రెసిడెంట్, మరియు మా యాక్టివిస్టులు ఇక్కడ పనిచేసే వాళ్ళంతా ఫ్రీగా పనిచేస్తున్నారు. మా విలేజ్ జర్నలిస్ట్ సార్ కూడా, మైక్ సార్ నరసింహారెడ్డి గారు, సొంతను శ్రీనివాసరెడ్డి గారు. సారీ, అందుకని నాతో యాక్టివ్ అయిన సార్ కూడా నరసింహారెడ్డి, నేను శ్రీనివాసరెడ్డి అని చెప్తున్నారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ. మీరు విద్యార్థులంతా కూడా మంచి యాక్టివిస్ట్ కావాలి. అందరికీ నమస్కరిస్తూ, ఈరోజు 1986లో మన రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ గారు ఈ చట్టాన్ని తీసుకొచ్చాడు భారతదేశంలో. ఇది మీదే చట్టం. కన్జ్యూమర్ యాక్ట్ అనేది మన వినియోగదారు యొక్క బలం. ఒక AK-47 లాగా. మీరు ఎప్పుడైనా ఉపయోగించుకున్నారా? లేదు. ఎట్లా ఉపయోగించుకోవాలో చెప్తా. ఈ చట్టము మీ చేతిలో ఉన్నటువంటి పవర్. ఇప్పుడే మేము ఒక హోటల్లో చెక్ఇన్ చేసి వచ్చాం. ఏ హోటల్ సార్? మనం ఇప్పుడు వెళ్ళాం. నందినిలో ఫుడ్ తిన్నాము. అక్కడ మజ్జిగ ఇచ్చిండు. మజ్జిగ క్వాలిటీ లేదని ఫోటో తీస్తే, సార్ సారీ సార్ మార్చేస్తా అని చెప్పాడు. బిల్లు ఇవ్వకపోతే వద్దు సార్ అంటాడు. జేబులో పెట్టొచ్చాం, ఫోటో తీసాం. కుక్ సెక్షన్ కూడా ఓపెన్ కుక్ ఉండాలి చెప్పొచ్చాం. క్యాప్స్ ఉండాలి, లేకుంటే ఏమవుతుందో మీకు చెప్తున్నా. ఇటువంటి దగ్గర మీరు ఎప్పుడూ టిఫిన్కి పోయినా, భోజనం పోయినా, హోటల్లో ఫస్ట్ చెక్ఇన్ చేయాలి. ఇది మీ హక్కు. మీరు చూడండి, నిన్ననే రైల్వే స్టేషన్లో మేము పోయాము. నేను రైల్వే బోర్డు మెంబర్గా ఉన్నా. మీలాగా ఒక విద్యార్థి అమ్మాయి సమోసా తీసుకుంది, 50 రూపాయలు వచ్చి 3 తీసుకొని నోట్లో పెట్టుకొని కొరికింది. కప్ప పిల్ల నోట్లోకి వచ్చింది. సికింద్రాబాద్ స్టేషన్ చూడండి. మీరు సమోసాలు తిన్నారా? సమోసాలు చేయలేపండి. ఎప్పుడైనా సమోసా ఓపెన్ చేసి తిన్నారా? లేదు, నోట్లో పెట్టుకొని తిన్నాను. కప్ప లోపలికి పోయి బయటకు వచ్చింది. నా ముందరనే ఆ అబ్బాయికి రైల్వే స్టేషన్. సరే, మీరే మాట్లాడాలి. మైక్ ఇస్తారా అండి? వినాలే. సమోసాలు తినాలనిపిస్తే తెప్పిద్దాం. ఇప్పుడు తెప్పిస్తే ఎంపిక చేయొద్దు. ఈ పరిస్థితి 2 days అయింది చూడండి. ఈ కప్పల లోపలికి పోతే ఎంత నష్టమో తెలుసా? ఆ తీసుకున్న నోరు మాంతి చేసుకున్నది. మీకు ఈ అవేర్నెస్ రావాలి. ఎక్కడ సమోసాలు తిన్నా ఫస్ట్ ఓపెన్ చేయండి. దాని లోపల స్మెల్ ఎట్లుంది, ఈ అవేర్నెస్లోకి ఈ ప్రోగ్రాం తీసుకొచ్చాం. సమోసాలు ఎవరు తిన్నా చేయలేపని చూద్దాం. ఎవరు తినలే? వెరీ గుడ్. సార్ కూడా తిన్నారట. ఎప్పుడైనా చూసారా దాని లోపల? అందుకనే ఈ కల్తీల వల్ల చాలా జాగ్రత్త ఉండాలి.
తర్వాత మొన్న మీ దగ్గర బావర్చి హోటల్లో కూడా తెలుసా ఏం జరిగిందో? ఏమొచ్చేది? సిగరెట్ పీగాను ట్యాబ్లెట్ ఫాయిల్ వచ్చింది. ఆ టీం మన టీమే రైడింగ్ చేసేది, విజయ్ కుమార్ టీం అని చేశారు. మన ఇప్పటి నుంచి బావర్చి పోతారా? మనం ఇంట్లో బిర్యానీ చేసుకోండి, మమ్మల్ని పిలవండి, ఓకేనా? ఓకే, చాలా జాగ్రత్త ఉండండి. బయటి ఫుడ్ చాలా వరకు అవాయిడ్ చేయండి బాబు. బయటి ఫుడ్ అవాయిడ్ చేస్తే మీరంతా ఆరోగ్యంగా ఉన్నారు. క్యాన్సర్ 50% వచ్చింది ఇండియాలో, ఇంకా 2 yearsలో 80% అవుతుంది. ఈ బావర్చి ఫుడ్, బిర్యానీ, సమోసాలు, బర్గర్లు, ఇంకేమి మీకు చూపిస్తా. ఇటువంటివి చాలా జాగ్రత్త ఉండాలి. మన లక్కీ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు, ఫుడ్ కమిషనర్ కర్ణన్ అని వచ్చాడు మన స్టేట్కు. మన అదృష్టం బాగుంది, అతను పంజాబ్కి వెళ్ళి వచ్చాడు. అతను ఏం చెప్తున్నాడు బాబు వినో బాబు, మన ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎవరు చెప్పోసారి? ఫుడ్ కమిషనర్. మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నావు, వినండి, మీ కొరకు చెప్పేది. అతను పంజాబ్లో రాష్ట్రం మొత్తం కల్తీతో మాయమైంది. నేను మీ దగ్గరికి వచ్చాను, రోజు 10 హోటల్ చెకింగ్ చేస్తున్నారు. నిన్న కూడా జరిగింది. ఎక్కడెక్కడ జరుగుతుందో మీ పేపర్ చదివి టీవీ చూడండి, మీకు కూడా హక్కు ఉంది. మీరు కన్జ్యూమర్గా ఏ హోటల్కి ఫస్ట్ చెకింగ్ చేసుకోవచ్చు. అక్కడ కిచెన్ వెళ్ళి చెక్ చేయాలి, చేసి అప్పుడు మీ ఫుడ్ తినండి. ఇటువంటి అవేర్నెస్ కొరకు ఈ ప్రోగ్రాం పెట్టాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు మీరు. ఇక్కడ మీ దగ్గర షాప్లో కొన్నాను, దీని కాస్ట్ 10 రూపాయలు. దీంట్లో ఉన్న ఫుడ్ ఎలా ఉంటుందో చూడండి, ఒక్కసారి రండి సార్. మీరు తిన్నోళ్ళు చేయలేప్పుడు ఒకసారి చూడండి ఎంత బాగా మండుతుందో. మీ కడుపులో పోయినాక ఇది ఏమైతే చూడండి ఎంత బాగా బూడిద అవుతుంది. బూడిద కారాదు, చూసారా? ఇది డూప్లికేట్ ఆయిల్, కాటదాలో పట్టా మేము, ఇంజన్ ఆయిల్తో తయారు చేసారు. టేస్ట్ బాగుంటుంది, చూసారా? ఇంత బ్రహ్మాండ ఆకుండా మనతో చూసారా? ఊద్బత్తిలాగా, ఊద్బత్తి కూడా ఆగిపోతుంది. చూడండి ఒకసారి, చూడండి స్మెల్ కూడా చూడండి, ఇంకా మండుతుంది. ఇది చాలా డేంజర్, చూసారా? తిన్నారా మీరు ఎవరన్నా? అబ్బా నవ్వుతున్నారు, చూడండి ఎంత అట్రాక్షన్ పెట్టారు. కవర్ చూడండి, నన్ను తిండి వచ్చి ఇప్పుడు అని చెప్తుంది అది. సార్ ఇవన్నీ కూడా మా పిల్లలు తింటారు సార్, ఎస్పెషల్లీ ఎంబీఏ ఎంసీఏ వాళ్ళు. నేను కిందనే తెచ్చాను, అందుకనే షాప్. అసలు క్లాస్ అవ్వగానే కవర్స్ అయితే ఇలా ఉంటాయి, బోలెన్ ఉంటాయి. దీని మీద కంపెనీ పేరు కూడా తెచ్చున్నాను, చూసారా? ఇది ఫ్యామిలీ, లేకుంటే పంజువాణి, మంజువాణి, ఐశ్వర్య పెట్టారు పేరు, సినిమా యాక్టర్ పేర్లు, చూసారా? ఇప్పటి నుంచి తినారా? చేయలేకపోతే తినని వాళ్ళు ఎవరు? మీ చెల్లెళ్ళకు, తమ్ముళ్ళకు ఎవ్వరికి పేరాదు. దీని బదులు పల్లీల పట్టీలు తినండి, బఠానీలు తినండి. అబ్బా ఫేవరెట్ అని మేడం చెప్తుంది, మేడం కూడా తిన్నట్టుంది, చూసారా? మేడం చెకప్ చేస్తా. ఏం కదన్నా, నెక్స్ట్ మీకు ఇది తిన్నాక అన్నం తినబుద్ధి కాదు, డైజెషన్ స్టాప్ అవుతుంది, జీర్ణ వ్యవస్థ పనిచేయదు. ఇప్పుడు ఏమనిపించదు, విత్-ఇన్ 1 yearలో ప్రాబ్లం వస్తుంది. నేను కళ్ళ ముందు చూశాను, అందుకని ఎప్పటి నుంచి ఎవరు తినరా? చేయలేపండి. తినేవాళ్ళు ఎవరో, తినని వాళ్ళు లేపండి. మేము తినాం సార్, ఎవరికి ఇప్పియం సార్. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి. సరే, ఇంకో టీ తాగుతారు మీరందరూ? టీ ఏదో చెప్పండి. ఎస్, టీ పౌడర్ విషయంలో చెప్తా చూడండి మీరు ఎలా ఉంటుందో. టీ పౌడర్ చూడండి, మేము ఒక షాద్నర్లో ఒక అబ్బాయిని, టీ అమ్మాయి అబ్బాయిని బట్టి జైల్లో పెట్టించాను. 8 రోజులు బయటకు వస్తలేడు.
టీ పౌడర్లో రెడ్ లేబుల్ కానీ తాజ్మహల్ కానీ బాగుంటుంది, అవి ఎవరు వాడరు. ఆ టీ తాగితే టేస్ట్ ఉండదు. ఇప్పుడు మేము తెచ్చిన పౌడర్ చూడండి, 4 గంటలు తాగితే మళ్ళీ 4 గంటలకు టీ తాగాలనిపిస్తుంది. నికోటిన్ చూడండి ఎట్లా గుర్తుపట్టాలో చూడండి. నికోటిన్ ఇందులో ఉంటుందండి, టీలో ఉంటుందా? సో టీలో నికోటిన్ అంటే స్ట్రాంగ్ వస్తుంది. రెండోది అదే టైంకి మనం తాగాలనిపిస్తుంది. చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు అన్నీ వచ్చాయి ఇప్పుడు. సో టీ పొడి ఎట్లా చెకప్ చేయాలో చూడండి. ఒరిజినల్ అయితే మొత్తం కిందికి వచ్చేస్తుంది, డూప్లికేట్ ఒక్క పైకి వచ్చిన డూప్లికేటే. ఆ భాగం అంతా నికోటిన్. గాజు గ్లాస్ తీసుకున్నాను. ఎస్, ఇంకోటి అన్న మీకు చాలా బెస్ట్ ఐటమ్, గప్చుప్పులు తింటారు కదా, గప్చుప్పులో ఎందుకు టేస్ట్ తెలుసా మీకు? ఇదిగో ఇది చైనా కంట్రీ బ్యాన్ చేసింది. దీని పేరు టేస్టెడ్ సాల్ట్ అంటారు. ఇది తింటే విపరీతం టేస్ట్. గప్చుప్పులన్నీ లిక్విడే. దీనివల్ల మీకు ఏం ప్రాబ్లం తెలుసా? మాకు 60 ఏళ్ళ కాళ్ళ నొప్పులు వస్తాయి, మీకు 20 ఏళ్ళ కాళ్ళ నొప్పులు వస్తాయి. క్యాల్షియం మొత్తం డౌన్ చేస్తుంది. చూడండి, ఇది 50 రూపాయలు, ఇది మీకు తీసుకొచ్చాను. దీని పేరు టేస్టెడ్ సాల్ట్. అన్ని బిర్యానీ షాపుల్లో గప్చుప్పులో చాలా ఉంటుంది. ఇది ఆ లిక్విడ్ తాగుతారు మీరు. ఆ లిక్విడ్ అంటే చూడండి, చూడండి ఎవరు బాబు ఇక్కడ 50 రూపీస్ షాపులో కనిపించకుండా అమ్ముతారు. ఇది మీకు ఇవ్వరు. టేస్టెడ్ సాల్ట్ అంటే బిర్యానీలో, గప్చుప్పుల్లో, లిక్విడ్లో ఉన్నటువంటి రసంలో, తర్వాత చికెన్ షాపుల్లో, బిర్యానీ షాపుల్లో ఇది మీద వెళ్తే ఆ టేస్ట్ బ్రహ్మ. 4 వరకే టేస్టు, లోపలికి వెనక వేస్ట్. క్యాన్సర్ చాలా ప్రాబ్లము. బోన్స్, కాల్షియాన్ని మొత్తం తినేస్తుంది. ఇప్పటి నుంచి గప్చుప్పులు బంద్ చేయండి. ఖాళీ ఇంట్లో లిక్విడ్ తీసుకొని తాగండి, లేదా జ్యూస్ తాగండి. అంత డేంజర్. విన్నారు ఎప్పుడన్నా ఇది? వెరీ గుడ్, అబ్బాయి బాగా పర్ఫెక్ట్ ఉన్నాడు. మోనోసోడియం గ్లూటామేట్ ఎంఎస్జి అని చెప్తారు. ఇది మ్యాగీస్లో కూడా ఉంటుంది. ఇప్పి మ్యాగీస్లో, మ్యాగీ మీద దీని మీద కేసు ఉంది. యాక్చువల్గా మ్యాగీలో ఈ కెమికల్ వాడతారు అని మేము కూడా కేసు ఫైల్ చేసాము. మీరంతా గప్చుప్పులు బంద్ చేయండి ఈ రోజు నుంచి. అమ్మాయిలు మీరంతా తిన్నందుకు మీరే మాట్లాడుతున్నారు. మీ కడుపులో జామ్ అయిపోయింది. నేనే యాక్చువల్ వేరే బ్లైండ్ స్కూల్లో చూపించాను. వాళ్ళతో క్లాస్ నడిచి చిరంజీవి స్వామి దగ్గర 200 మంది బ్లైండ్ పిల్లలు ఉన్నారు. వాళ్ళతో చాలా ప్రాబ్లం అయింది. బర్గర్లో మీరు వచ్చేటువంటి క్రీమ్ ఉంటుంది కదా, 2 పట్టిలు అయినా సాగదు. అది కడుపులో పోయినాక పేగులు కతకపోతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. అవన్నీ వదిలేయండి, ఇంట్లోనే మీరు ఫుడ్ చేయించుకొని తినండి. ఇది మీకు అవేర్నెస్ ప్రోగ్రాము. చూడండి, టీ తాగే వాళ్ళని ఇంట్లో, ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మ టీ తెస్తుంది కదా, పౌడర్ చూడండి ఎట్లుందో. కిందకు పోయేదంతా ఒరిజినల్, మీద ఉన్నదంతా నికోటిన్, వెయిట్లెస్. మేడం కనిపిస్తుందా? ఇది పీసు, ఐరన్ పీసు. ఇది 90% ఒరిజినల్ టీ పౌడర్. యాక్చువల్గా 10% డేంజరు. కిందికి వచ్చేదంతా ఒరిజినల్. ఇది మీద ఉన్నదంతా ఐరన్ పీసులు, వెయిట్ కొరకు డస్ట్ పీసులు, అన్ని పీసులు ఇస్తారు. అందుకే మనం టీ వడబోతుకు తీసుకుంటాం కదా, చాలా జాగ్రత్త చూడండి. అటువంటి తాజ్మహల్ చాలా బాగుంది, 3 రోజెస్ బాగుంది. అవి వాడతలేం, బయట నికోటిన్ది ఎక్కువ వాడుతున్నాం. కనుక మీరు చాలా జాగ్రత్త పడి బయట టీకి అలవాటు పడకండి. తర్వాత ఇరాన్ చాయ్, A1 చాయ్, B1 చాయ్ ఏం తాకండి, మీ ఇంట్లో చేసుకోండి. ఓకేనా? సార్ ఏమన్నా డౌట్ చూడు సార్. ఇప్పుడు మేము బయటికి వెళ్ళి టీ తాగుతూ ఉంటాం సార్, బాగా రెగ్యులర్గా, రోజుకి 3 టైమ్స్ అని వెళ్తాం కంపల్సరీగా.
ఇప్పుడు మాకు ఎలా తెలుస్తుంది సార్ ఈ పౌడర్ ఇది పలానా వాడారనేసి? టీ ఎప్పుడు స్ట్రాంగ్ ఉండరాదు. నాలుకకు ఒక పేస్ట్ లాగా కతకపోతే డూప్లికేటు అంటే నాలుగు తగిలిందానే ఒక రకమైన టేస్ట్ వస్తుంది. అది మిల్క్ ప్యాకెట్ డూప్లికేట్ ఉన్న ప్రాబ్లమే. మిల్క్ కూడా టేస్ట్ అనేది చెప్తా సార్ అనేట్లు. నేను ప్యాకెట్ చేయలేదు. మిల్క్ గ్లాస్లో పోసి దాంట్లో పసుపు వేయాలి. సేమ్ కలర్ ఉంటే ఒరిజినల్ మిల్క్, కలర్ చేంజ్ అయితే డూప్లికేట్. దాంట్లో యూరియా, పిండి ఇవన్నీ కలిపి మీద హైదరాబాద్లో మొత్తం ప్యాకెట్ పాలే, నో ఒరిజినల్. అది చాలా టేస్ట్ ఉంటుంది టీ. ఒరిజినల్ పాలు టీ టేస్ట్ ఉండదు. ఇది బాగా గ్రహించండి. ఇలా తెలియని మిల్క్ ప్యాకెట్ నేను చూపించాను కనుక ఇవన్నీ అవాయిడ్ చేయండి. టీ తాగుంటే డైజెషన్ కాదా? టీ తాగకుండా బతుకుతారా? ఎవరైనా బతకరా? అన్నం తినకుంటే టీ, చాలామంది అన్నం లేకుండా టీ చాలంటారు. అందుకనే అవాయిడ్ చేసుకోండి. మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. ఓకేనా సార్? ఇంకేం చెప్తారు సార్? టీ ఇప్పుడు సార్ తెప్పించి గుర్తుపడతా. నోటి నాలుకకి ఎప్పుడైనా టీ వెంటనే పేస్ట్లా కతకపోయింది అనుకోండి డూప్లికేటు, లిక్విడ్ లాగా పోయింది అనుకోండి నార్మల్. మన ఇంట్లో టీ వేరే ఉంటుంది, షాప్ వేరు. అడగచ్చు, డౌట్ ఇస్తే మీకు ఛాన్స్. ఇంకా నెక్స్ట్ ట్యాబ్లెట్స్ వాడారు ఎవరన్నా? జ్వరం వస్తే ఏం ట్యాబ్లెట్ వాడతారు చెప్పండి? ఏం పేరు నీ పేరు? యశ్వంతే మార్కులు కొట్టుకుంటున్నారు. మీరు ఎవ్వరు మాట్లాడతారు అమ్మాయిలు? చెప్పనా? ఆ పక్కన అమ్మాయి చెప్పిందంటే ఇద్దరు 50 మార్కులు ఇద్దాం. నేను ఒక మహబూబ్నగర్లో ఒక స్కూల్లో పనిచేస్తున్నాను టీచర్గా. అక్కడ ఒక అటెండర్ బ్లైండ్ వచ్చిండు. ఏమైంది బాబు బ్లైండ్ అంటే, మా అమ్మ నా కళ్ళు పోగొట్టిందని చెప్పింది. ఎందుకంటే చిన్న ఉన్నప్పుడు జ్వరం వచ్చింది. వాళ్ళ అమ్మ హాస్పిటల్కి పోయి, బాగా వినండి ఇక్కడ వాళ్ళు జవాబు ఇవ్వాలి దానికి, తర్వాత మీకు ఛాన్స్. ట్యాబ్లెట్ తీసుకొచ్చి విపరీతం జ్వరం వస్తే పారాసెటమాల్ తీసుకొచ్చి వేసింది. వెంటనే జ్వరం తగ్గింది, కానీ చూపు పోయింది. అబ్బాయి ఇప్పుడు కూడా బ్లైండ్గా పనిచేస్తున్నాడు. ఎందుకు పోయిందో చెప్పండి, వెనక అమ్మాయిలు చెప్పండి. అమ్మాయి నువ్వు అద్దాలు పెట్టుకున్నావు కదా, చెప్పునన్నా. ఆ అబ్బాయి కళ్ళు ఎందుకు పోయినాయి? ఎస్, ఎవరన్నా? వెరీ గుడ్. ఏం పేరు నీ పేరు? ఒకసారి క్లాప్స్ కొట్టండి. మీరు ఇంతమంది చెప్పలే. మళ్ళీ ఎక్స్పైరు వాళ్ళ అమ్మకు చదువు రాదు, తెచ్చేసింది. మళ్ళీ చదువు రాని వాళ్ళు ఎట్లా చేయాలి, ఎట్లా గుర్తుపట్టాలి? చదువు రాని వాళ్ళు ట్యాబ్లెట్ కొట్టేటప్పుడు ఎట్లా గుర్తుపట్టాలి చెప్పండి అమ్మా మీరు ఎవరైనా? ఎస్, వినండి. ట్యాబ్లెట్ తీసుకున్నాక పక్కన చూపించుకోవాలి. పక్కింటి ఆమెతో ఆ చూపు పోయాక అమ్మాయి ఏం చేసింది, పక్కన పిలిపించి అడిగితే ఆ అమ్మాయి ట్యాబ్లెట్ చూసి దీంట్లో ఎక్స్పైర్ డేట్ ఉందని చెప్పింది. వెంటనే షాప్కి వెళ్ళిండ్రు. దీనికి జవాబు మీరు ఇవ్వాలి. షాప్ అంతా సార్ మీరు ఇచ్చారు ట్యాబ్లెట్, జ్వరం బాగా తొందరగా తగ్గింది, కానీ మా వాడు కళ్ళు కనిపించకుండా అంటే ఆ మెడికల్ స్టోర్ ఆ ట్యాబ్లెట్ చూశాడు, ఇది నా షాప్లో కావని చెప్పాడు. మళ్ళీ అప్పుడు ఏం చేయాలి చెప్పండి? చెప్పమ్మా. ఎస్, బిల్ ఎవరైనా తీసుకుంటారా? ఇప్పుడు మేము చెప్పేదాన్ని తీసుకోరు. మీరు ఎవరైనా బిల్ తీసుకుంటారా? ఆ అవేర్నెస్ కొరకు ఈ ప్రోగ్రాం పెట్టాం. బస్సులు ఎక్కితే 5 రూపాయలకు బిల్లు అడుగుతారు టికెట్. మెడికల్ స్టోర్లో అందుకే ఫోన్పే అయినా చేయాలి. అప్పుడు అథెంటిక్ దొరికితే ఆ అబ్బాయికి 20 లక్షల రూపాయలు వస్తున్నాయి మన కన్జ్యూమర్కి వెళ్ళి, ఫోన్కి వెళ్ళి. కళ్ళు పోయి గుడ్డోడై ఇప్పుడు అటెండర్గా పనిచేస్తున్నాడు. ఏం బాబు అంటే మా అమ్మ నా కళ్ళు పోగొట్టి సార్ అంటాడు. అందుకనే ఈ అవేర్నెస్ ఎక్కడ మెడికల్ స్టోర్కి పోయినాక ఫస్ట్ ఎంఆర్పి, ఎక్స్పైర్ డేట్, బిల్ రిసీవ్ చేసుకోవాలి. ఈ అవేర్నెస్ బిల్లు రావాలి. ఏ షాప్లో అడుగుతారా? హోటల్లో తీసుకున్న బిల్లు, హోటల్లో పొండు ఇంటికి వచ్చి కక్కుతారు. ఏమైంది అంటే హోటల్లో కల్తీ బిల్లు ఉంటే వాడు ఒప్పుకుంటాడు, లేకపోతే నీ పని నిల్. ఈ అవేర్నెస్ చేసుకోవాలి. దీని ద్వారానే మీ ద్వారా ఒక 10 మందిని రోజు అవేర్నెస్ తీసుకురావాలి. ఏ షాప్కి వెళ్ళినా ఆ షాప్ చెక్ చేయాలి, హోటల్ చెకప్ చేయాలి, బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఇట్లే హెల్తీగా ఉండాలి. భారతదేశంలో ప్రపంచంలో 198 దేశాల్లో మనమే ఆరోగ్యవంతులం. ఇప్పుడు ఈ ఫుడ్ వల్ల అనారోగ్యం స్టార్ట్ అయ్యి
పెద్ద పెద్ద హాస్పిటల్ వెల్కమ్ చెప్తున్నాయి మనకు. మనం పోదామా, ఈ ఫుడ్ అవాయిడ్ చేద్దామో చూసుకోండి. ఇటువంటి అవేర్నెస్ కొరకే ప్రోగ్రామ్ చేశాము. ఇంకా చాలా మంది మాట్లాడినారు. థ్యాంక్ యూ, ధన్యవాద్, థ్యాంక్ యూ.